ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ ఏందో చెప్పనా, గొడ్లకి మాట్లాడుకుందాం, గొడ్లన్నీ ఇప్పించుకొని మాట్లాడేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ సీజన్ అంత దరిద్రపు కొట్టే సీజన్ ఇంకోటి లేదు. సీజన్ 6 రికార్డ్స్ ఆర్ బ్రోకెన్ ఈ సీజన్ వల్ల. స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. కళ్యాణ్ పడాలకి తనూజాని డైరెక్ట్గా టాప్ 1 టాప్ 2 మీ ముద్దు బిడ్డలకి ఇచ్చేసి షో ఆపేయచ్చు కదా. 7 వారాలు చాలు. ఈ 7 వారాలతో షో ఆపేసి ఫస్ట్ తనూజ, సెకండ్ కళ్యాణ్ పడాల, ఇద్దరు సెలబ్రిటీసే కదా. వచ్చిన ఒక పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చి చెప్పాడు కదా సెలబ్రిటీ అని. సో మిగిలిన వాళ్ళు పాపం బెచ్చగాళ్ళు, అందరూ కామనల్గా వచ్చిన వాళ్ళందరూ బెచ్చగాళ్ళు. కళ్యాణ్ పడాల ఒక్కలే సెలబ్రిటీ. ఎందుకంటే బిగ్ బాసే పెద్ద పిఆర్. కళ్యాణ్ పడాలకి తనూజాకి పెద్ద పెద్ద పిఆర్లు అవసరం లేదు. బిగ్ బాసే పెద్ద పిఆర్. బిగ్ బాస్ ఎంత కష్టపడుతున్నాడు, బయట వీళ్ళు పిఆర్ ఏజెన్సీలు ఎంత కష్టపడుతున్నాయో తెలియదు, కానీ బిగ్ బాస్ ఇంత ఎఫర్ట్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక 5% షో మీద పెట్టుంటే ఎక్కడికో వెళ్దును. సో నా రిక్వెస్ట్ ఏంద్రా అంటే, ఆడియన్స్ మీరు ఎలాగో గ్రాండెడ్గా తీసుకున్నారు, మీకు ఆడియన్స్ ఎమోషన్స్, ఆడియన్స్ టైము, ఆడియన్స్ మీద మీకు ఎటువంటి రెస్పెక్ట్ కూడా లేదు. ఈ సీజనే కాదు, ఇంక 2-3 సంవత్సరాలు కూడా కాదు, ఇది ఎత్తుకుపోయే టైపే ఇలాగే వెళ్ళిపోతే. అంటే మీరు, నేను చెప్తున్నా కదా, చాలా చాలా హార్ష్గా ఉంటుంది. మొన్న నేనేమన్నానంటే, నిన్న సంజన గారు అహంకారంతో కొట్టుకుంటున్నారు, మాధురి గారు అహంకారంతో కొట్టుకుంటున్నారని చెప్పాను కదా. నేను చెప్తున్నా, మీకు కాలుద్ది, బట్ నిజం. బిగ్ బాస్ మేనేజ్మెంట్ అహంకారంతో కొట్టుకుంటున్నారు, చాలా అహంకారం. ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. అరే ఏందిరా, అక్కడ ఉన్న వాళ్ళ తప్పులందరికీ కనబడుతున్నాయి, మీకు హెచ్డి వీడియోలు వేస్తున్నారు, వీళ్ళు తప్పులు ఏం కనబడవు. తప్పులు ఏం కనబడకుండా సిగ్గు లేకుండా, సిగ్గు వదిలేసి పిఆర్లాగా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మళ్ళీ సెల్ఫ్ ఎలివేషన్లా. కళ్యాణ్ పడాలా సెలబ్రిటీయా? కళ్యాణ్ పడాలా తనూజాకి స్టాండ్ తీసుకున్నాడా? తనూజా కళ్యాణ్ పడాలకి స్టాండ్ ఎందుకు? మాకు ఆ లాస్ట్లో కంటెంట్ ఏం ప్రూవ్ చేసుకుందామని ఇంత దిగజారిపోయే కంట షో ఆపేసి ఫస్ట్ మీ ముద్దు బిడ్డ తనూజాకి, సెకండ్ మీ ముద్దు బిడ్డడు కళ్యాణ్ పడాలా సోకాల్ సెలబ్రిటీకి ఇచ్చేయండి. వరస్ట్, వెరీ వరస్ట్ ప్రాసెస్. అసలు చెప్తున్నాను కదా, ఒకే ఒక మాట, దిగజారిపోయారు. మీరు అడగాలంటే ఈరోజు ఎన్ని అడగొచ్చు. ఇప్పుడు ఇనాన్యుల్ దరిద్రుడా షో చూసి ఇంకా చిరాకు దొరుకుతుంది, బూత్లో ఒకటే దొక్కువ. ఇమాన్యుల్ సేఫ్ కన్నింగే మాడుతున్నారు, ఎక్స్పోజ్ చేశారు, టూ గుడ్. సంజన ఆరగెంట్ బిహేవియర్ ఎక్స్పోజ్ చేశారు, టూ గుడ్. మాధురి గారిని ఏదో చేశారు, వెరీ గుడ్. వీళ్ళిద్దరివి లేవా వీడియోలు? కళ్యాణ్ పడాలవిను తనూజావి, మీ ముద్దు బిడ్డలవి లేవా వీడియోలు? మీరు ఫస్ట్ ఏం అడగాలి? నాగార్జున మీరు అడగాల్సింది ఏంటి? అమ్మా తనూజా, నేను నీకు 2 హెచ్డి వీడియోలు వేసాను కదమ్మా. ఆ హెచ్డి వీడియోల్లోని ఆ మాధురి గారు నేను అన్నేసి మాటలు అన్నారు కదమ్మా. అయినా కూడా సిగ్గు లేకుండా నువ్వు ఎలాగమ్మా మేము హగ్గులు గిగ్గులు రాజ్యాలు రాణీలు అనుకుంటే ఎలా ఎగేసుకొని తిరుగుతున్నావమ్మా? ఆమెను ఎందుకమ్మా నువ్వు అసలు నామినేషన్లో తేట్లేదు? ఏమేనంటే నేను తిడుతున్నాను సార్, తిడుతున్నా కూడా పడుతుంది సార్, ఎదవసోళ్ళు కాదమ్మా. నువ్వు అసలు ఫస్ట్ ఆ పాయింట్ కదా స్టాండ్ తీసుకోవాలి కదమ్మా. నేను వీడియో చూపించింది నీకు కదా, ఇందుకే కదమ్మా అని అడగాలి కదా. అడిగితే ఏదో చెప్తారు కదా. లేదు, సంజనా గల్రాణి గారు నిఖిల్తో నువ్వు ఏదో ట్రాక్ నడుపుతున్నావు, కళ్యాణ్ పడాలని మూలేసావు, కళ్యాణ్ పడాలని ఉడికిపించడానికి చేసావు అంటే, ఇంద్ర సినిమాలో చిరంజీవి అలాగా ఇంద్రసేనారెడ్డి అన్నాడు మిస్ సంజనా గల్రాణి అని చెప్పి అంత సీన్ చేసావు కదమ్మా. దానికంటే పెద్ద సీన్ మాధురి గారు ఇంకా చేశారు కదమ్మా. నేనే కదమ్మా వీడియో ఇప్పించాను నీకు. ఆ మాత్రం కృతజ్ఞత అయినా ఉండాలి కదమ్మా. దానిపైన మీ స్టాండ్ ఏంటమ్మా? అక్కడ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద అంత కోపం వచ్చింది కదా, మరి ఇక్కడ ఎందుకు రాలేదమ్మా? ఇక్కడ మీకు రాకుండా సిగ్గు లేకుండా ఎలాగమ్మా తిరుగుతున్నారు ఆమెతో? ఆమె మీతో తిరుగుతున్నా కూడా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీరు ఎలా సిగ్గు లేకుండా తిరుగుతున్నారమ్మా అని అడగాలి కదా సార్. మీరు అడగరా సార్? మీరు అడగరు. ఎందుకురా అంటే బిగ్ బాసే పిఆర్ తనూజకి. అలాగే మన సెలబ్రిటీ, కామనర్ కాదు సెలబ్రిటీ, డెమాన్ పవన్ ఎవడు అడుగుతున్నాడా? దివ్యానికిదా అడుగుతున్నోళ్ళా? శ్రీజ అడుగుతున్నోళ్ళు, మాస్క్ మ్యాన్ అడుగుతున్నోళ్ళు, అలా ఆల్రెడీ పంపించారు. కళ్యాణ్ పడాలా సెలబ్రిటీ. ఎలా సెలబ్రిటీ? ఏ విధంగా సెలబ్రిటీ? మోహన్ బాబు అంటాడు కదా, సెలబ్రిటీ అంటే ఇది, పుస్తకం రాయండి. లిజెండ్ అంటే పుస్తకం రాయండి అన్నట్టు మీరు రాయండి. అసలు సెలబ్రిటీ ఎలా? కళ్యాణ్ పడాలా ఎలా సెలబ్రిటీ అయ్యాడు? చేతులు పట్టుకోవడం వల్ల సెలబ్రిటీ అయ్యాడా? బుగ్గలు లాగడం వల్ల సెలబ్రిటీ అయ్యాడా? భుజం తడవడం వల్ల సెలబ్రిటీ అయ్యాడా? 3 వారాల్లో నన్ను మోటివేట్ చేసింది ఆ దేవతని నేను కాపాడుకుంటాను అన్నందుకు సెలబ్రిటీ అయ్యాడా? అదే దేవతని నేను నామినేట్ చేస్తానని చెప్పి మాట తప్పునందుకు సెలబ్రిటీ అయ్యాడా? ఇన్ని కాంట్రడిక్ట్లు ఉన్నాయి కదా, ఆ వీడియోలు ప్లే చేయొచ్చు కదా.
అది కాదు నాకు నువ్వు అడగాల్సింది కళ్యాణ్ బాబుని. అరే చిన్న, నేను కూడా నీకు పిలిచాను కదా, మీ అక్కో మీ చెల్లో మీ లవరో తనూజ ఉన్నారు కదా, ఆ క్లారిటీ మీకే రావాలి. సో నీకు కూడా 2 హెచ్డి వీడియోలు వేసాను కదరా, ఆ హెచ్డి వీడియోల్లో మాధురి గారిది ఇవన్నీ చూపించాను కదరా. సో నీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఎడుతుంది కదా. నువ్వు మాధురి గారిని కదరా నువ్వు నామినేట్ చేయాలి. సరే తనూజని నువ్వు నామినేట్ చేయలేదు సేఫ్గా, అయ్యేసేది అయిపోయింది అన్నావు. సంజనా కన్నా పెద్ద పాయింట్ మాధురిని కదరా, నువ్వు మాధురిని ఎందుకురా నామినేట్ చేయలేదు. సరే నీకు అక్కడ ఆడియన్స్ పర్సెంట్ 50-50 ఉందని నువ్వు డైలమాలో ఉన్న డ్యూ టు జనరేషన్ గ్యాప్ అనుకుందాం. అవేమీ కాదు, నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు పెద్ద పెద్ద గొడవలు ఎవరి వల్ల అయ్యాయి? ఆ మాధురి వల్లే కదా అయ్యాయి. దానివల్ల హౌస్ హార్మోనీ దెబ్బతింది కదరా, దానివల్ల నువ్వు కూడా సఫర్ అయ్యావు కదా, అంతెందుకు నిన్నే తిట్టింది కదరా. ఆ పాయింట్ నీకు గుర్తు రాలేదా చిన్న అని అడగాలి కదా. అది అడగరేమి? ఇలా మాట్లాడుకుంటూ వస్తే తనూజ గురించి కళ్యాణ్ గురించి పెద్ద పుస్తకం రాయొచ్చు. మాట్లాడలే, ఎందుకంటే మీరే పిఆర్లీలకి ఇంకా పెద్ద, మళ్ళీ వేరే పిఆర్లు ఎందుకు, మీరే పెద్ద పిఆర్లు. మళ్ళీ వీళ్ళకి సపరేట్గా పిఠాపురం నుంచి ఒకళ్ళేమో సౌత్ ఆఫ్రికా నుంచి వస్తారు, నెక్స్ట్ మూన్ నుంచి తండి, చంద్రమండలం నుంచి తండి, చంద్రమండలం నుంచి మీరు సెలబ్రిటీ కాదు లిజెండ్ అని చెప్తారు ఒకళ్ళు వచ్చి తనూజని. తర్వాత మార్స్ నుంచి తండి, మార్స్ నుంచి తెచ్చి కళ్యాణ్ బాబు మీరు లిజెండ్ కాదు అల్ట్రా లిజెండ్. సిగ్గు ఉండాలి, సిగ్గు. అక్కడ జరుగుతుంది ఏంటి అసలు, ఆ పార్షాలిటీతో చేసిన హోస్టింగ్ ఏంటి, పార్షాలిటీతో రన్ అవుతున్న షో ఏంది, ఎవరిని ప్రూవ్ చేసుకోవడానికి ఈ కాంట్రడిక్ట్ స్టేట్మెంట్లు. ఎవరు ఆడియన్స్ అంత ప్యాంపర్ ఎందుకు సార్ చేస్తున్నారు తనూజని, నాకు అర్థం కాదు. మిగిలిన వాళ్ళందరికీ రఫ్ టోన్, అక్కగా మాత్రం సాఫ్ట్ టోన్. అక్క మళ్ళీ చేసిన తప్పులు బోల్డ్ ఉంటాయి, అవి మనం ఏం మాట్లాడం. సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఒక అమ్మాయికి ఇంపార్టెంట్ విషయం ఏమైనా ఉందా? ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయం మీద మాధురి అంత గట్టిగా అన్నప్పుడు డైరెక్ట్గా అనవసరం లేదు, వీడియోలు ఎందుకు చూపించారు? నాగార్జునకి టైం బొక్క, మెమరీ బొక్క, లేకపోతే పెన్ డ్రైవ్ ఉండి ఖాళీగా సరదాగా చూపించాడా? ఎందుకు చూపించాడు నాగార్జున? నీ గురించి ఇలా అంటున్నారు, నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలనే కదా. స్టాండ్ తీసుకోమంటే వెళ్ళి రాత్రిపూట హక్ చేసుకోవడమా, రాజు అని చెప్పి మాట్లాడుకోవడమా? నేను తిడుతున్నా కూడా పడుతుంది సార్ అని అనడమా? ఇంకో కమల్ హాసన్ బిడ్డ ఇక్కడ ఓటింగ్ బాగుంది ఎందుకులే తేడాగా వెళ్తుందని చెప్పి అక్క గురించి తర్వాత మాట్లాడదాం, మాధురి గురించి. మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద అంత వచ్చింది కదా సంజనా గల్రాని మీద, ఇక్కడ ఎందుకు రాలేదు? ఇవి అడగాలి కదా సార్, మీరు అడగరు. పెయిడ్ ఆర్టిస్టులు తెస్తారు, వాళ్ళు బొకాడే మాటలు మాట్లాడతారు, వాళ్ళకి వచ్చినట్టు మాట్లాడతారు సెలబ్రిటీలు. మీరు ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయారంట. ఏడ సెలబ్రిటీ? దేనికి సెలబ్రిటీ? హౌ డిడ్ హీ బికమ్ సెలబ్రిటీ? నువ్వు చెప్పు అసలు. ఆర్టిస్ట్ని అడగల, పెయిడ్ ఆర్టిస్ట్ని ఎలా సెలబ్రిటీ అయ్యారు? మీకోసం చాలా గొప్పగా మాట్లాడారు అంట. మరి అదే గొప్పగా మాట్లాడినోడు తనూజని నామినేట్ చేస్తా అన్నాడు, తనూజని దేకనన్నాడు. అదేంటి? ఏంటిది? కళ్యాణ్కి తనూజకు ఉన్నది ఏంటి? ఇదే కళ్యాణ్ తనూజ దగ్గరికి వెళ్ళి నాలాంటి క్వాలిటీలు ఉంటే, నీకు ఎలాంటి క్వాలిటీలు ఉంటే నచ్చుతాడని చెప్పి ఆ పులిహోర ట్రాక్ మొదలెడతాడు. తర్వాత అక్క తమ్ముడు లాంటిది అంటది, తర్వాత మళ్ళీ లేదు తమ్ముడు కాదు ఫ్రెండ్ అంటది, దాని తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యంటది, తర్వాత నువ్వే నమ్మేది చెయ్యంటది, తర్వాత మనోడు వెళ్ళి చేయబట్టుకుంటాడు. ఏంది సార్ మాకు ఏంటి? నాకు టార్చర్, ఎంత టార్చర్ వద్దు. వాళ్ళిద్దరికీ ఒకటి 2 ఇచ్చేసి ఆపిదొబ్బండి 7వ వారం తేడా వదిలిపోద్ది. మిగిలిన షో లేదని వేసుకుంటారు వాళ్ళు. వేస్ట్. ఎందుకు మిగిలిన వాళ్ళకి? ఎందుకు గొర్రెలు? మిగిలిన ఇమాన్యుల్ వాళ్ళందరూ గొర్రెలు. ఇంకా గొర్రెలు వస్తున్నాయి, 6 గొర్రెలు మళ్ళీ రీఎంట్రీలు. వాళ్ళు గొర్రెలు, వాళ్ళు మీరు బలిపసు చేసి ఏదో చేసి పంపేస్తారు. చివరికి తనూజాకి 1-2 ఇస్తారు, ఈ బాబుకి 1-2 ఇచ్చి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చేస్తారు. స్లోగన్ జై జవాన్ జై కిసాన్ లేదా తనూజ లేడీ విన్నర్, ఈ రెండిట్లో ఏదో చేస్తారు మీరు. మీ ప్లాన్ నాకు అర్థమైపోయింది, అంత నింపకండి కాదు నేను. మీ 2 ప్లాన్లు, ప్లాన్ ఏ ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంద్రా అంటే లేడీ విన్నర్ చేయాలి, తనూజని చేసేయాలి. అక్కడేమో బ్యాక్ క్లాష్ ఏమైనా వచ్చి అమ్మ కన్నడ అమ్మాయి 2 సార్లు కన్నడ విన్నర్లు అయిపోతున్నారని ఏమైనా ఎగేసి అన్నారనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు తెలుసా? జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. కిసాన్ ఆల్రెడీ అయ్యాడు కదా మన గ్యాంబ్లర్ రాజా, ఇప్పుడు జై జవాన్ అన్న ఏం చేస్తాడు బయటికి వెళ్ళి. ఇది మిగిలిన వాళ్ళందరూ అడుక్కు తిన్నోళ్ళు వచ్చిన వాళ్ళు వరస్ట్. అసలు లాస్ట్ 5 నిమిషాలు నాకు మామూలు ట్రిగ్గర్ అవ్వలే, అప్పటికే ట్రిగ్గర్ అవుతుంది. ఏంటి కళ్యాణ్ అడగాల్సిన ఇవి కదా, ఇది ఎందుకు అడగట్లేదు? ఇమాన్యుల్ అందరు అడిగారు కదా, ఇవాళ నేను అడగడంలో తప్పులేదు, ఇమాన్యుల్ కన్నింగ్ బిహేవియర్ని ఎక్స్పోజ్ చేయడంలో తప్పులేదు. అందరికీ ఒకటే న్యూట్రల్గా చెయ్యాలి కదా.
తనూజాని ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు, కళ్యాణ్ ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు, వీళ్ళు ఇంకా వేరే వీడియోలు ఉన్నాయి కదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఆ సిచ్యువేషన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. అవి మాట్లాడకపోగా పెయిడ్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి నువ్వు సెలబ్రిటీవి, తనూజాకి నీకు మంచి బాగుంటుంది, వాళ్ళిద్దరిని కలిపేస్తాడు సార్. నువ్వు ఎవడు అసలే ఈయనమ్మ జీవితం వరస్ట్. మళ్ళీ బొక్కడే వీడియోకి లైక్ అడిగితే నా ఆత్మారు వచ్చి నా ముఖం మీద ఉమ్మోస్తాడు. నాకు లైక్ వద్దు ఏం కాదు, కానీ ఫ్రస్ట్రేషన్ కాదు, బాధ. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత ఆయన మింగిపోయింది. పొరపాటున శివాజీ గారి వల్ల సీజన్ 7 అయింది, కానీ లేకపోతే అది అడుగు తినిపోయింది. 6 అడుగు తినిపోయింది, 7 ఆయన వల్ల కాపాడాడు, 8 అడుగు తినిపోయింది, మధ్యలో వచ్చిన OTT అడుగు తినిపోయింది. ఇది మింగిపోయింది ఏకంగా. కంట్రోల్. ఓకే, నా ఎమోషన్ ఎలా ఉందా ఇది ఇప్పుడు నేను చెప్పింది ఆ పియర్ గల్ చూసి, లేకపోతే నిబ్బాగాలు ఉంటారు కదా కళ్యాణ్వి తనూజ, వాళ్ళు డిస్లైక్లు కూడా పోతారు. ఐ డోంట్ కేర్. న్యూట్రల్ ఆడియన్స్ మీకు నిజంగా నాలాగే చివుక్కుమని అన్నదో లేదో చెప్పండి, నిజంగా చెప్పండి. మీ కామెంట్ పెట్టి నేను నిన్న కూడా డిసిషన్ ఇచ్చాను, మిమ్మల్ని ఎవరిని తిట్టినా నేను ఊరుకోను, బ్లాక్ చేసి పారదొప్పుతాను ఎవడైనా బూతులు తిడితే. మీ విలువైన ఒపీనియన్ గట్టిగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవసరం లేదు, లైక్ చేయొద్దు, హైప్ చేయొద్దు, ఏం చేయొద్దు. పొరపాటు మీ మొఖానికి వీడియో వస్తే బలంగా కామెంట్ చేయండి, బలంగా. శుక్రవారం ఎపిసోడ్ వేసారు మాయా, సాయి తనూజ. ఈ సాయి విషయంలో నాకు నచ్చింది ఏంటంటే, ఎందుకు ముసుగులో గుద్దులాట, ఎందుకు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. మనోడిలో కూడా కొన్ని బొక్కలు ఉన్నాయి, కానీ చెప్పక తనూజకే చెప్తున్నాడు. తనూజే పెద్ద సేఫ్ గేమరు, వీళ్ళు చెప్పదా మాధురి, రాజుకి చెప్పదా, రాజుకి అని చెప్తుంది కదా. నీకు ఒక గ్రేట్ సజెషన్ ఇస్తున్నా, మాధవి గారి మాట వినకట. గొప్ప మనిషికి గొప్ప సజెషన్ ఇచ్చు. వాట్ ఆర్ టాకింగ్. ఆమె ఇంకా సీరియల్ యాక్టింగ్. ఇన్ఫ్యాక్ట్ నేనేమి వినట్లేదు, నేనే ఇంకా అరిసేస్తున్నాను రాజు మీద. రాజు ఎందుకు భరిస్తుందో నీకు తెలుసు, రాజు ఎందుకు భరిస్తున్నాడో రాజుకి కూడా తెలుసు. మేము ఎందుకు భరిస్తున్నామో మిమ్మల్ని మాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇమాన్యుయల్ సంజనాకి నేను ఎలా అయినా విన్ అవ్వాలమ్మ. బొక్క అవుతావు నువ్వు, ఎలా అవుతావు? ఈ సేఫ్ గేమ్ ఆడితే ఎలా అవుతావు నువ్వు నీ దగ్గర అన్ని నామినేషన్ చిట్టీలు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నామినేషన్ అవ్వలేదో అక్కడే సంగన అయిపోయావు. దాని తర్వాత ఎప్పుడైతే నీ పొజిషన్ 2, నీ పొజిషన్ తనూజ పొజిషన్ 1 అన్నప్పుడు మళ్ళీ ఆ కామెడీ ట్రాక్ కల్పిస్తావు చూస్తావు తనూజతో, అప్పుడే సంగన అయిపోయావు. సారీ హార్ష్గా ఉంటుంది వీడియో, రా ఇంట్రెస్టింగ్ కొట్లిప్ మాట్లాడుకుందని ముందే చెప్పాను నేను. అందరు ఫ్యాన్స్ డిస్లైక్లు కూడా పోతారు నాకు తెలుసు, మాట్లాడాలి గట్టిగా. విన్ అవ్వాలండి, విన్ను సంజనా మాత. మనం వెళ్దాం రా, మనం వెళ్ళాక 3వ ప్లేస్ వచ్చినప్పుడు సూట్ కేసుకి ఎత్తేస్తాను. మీకు అర్థం కావట్లే, మీరు ఇదే బిహేవియర్ అయితే రేపు వెళ్ళిపోతారు, నెక్స్ట్ వీక్ సూట్ కేసు పెట్టుకొని. టాప్ 5 సూట్ కేసు అంట, భలే ఉన్నారు. తర్వాత మాధురిది సాయిదేవి గొడవ అయింది. సాయి కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ మాధురి గారు చెప్తాను కదా, అహంకారంతో కొట్టుకునే వాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మండిపోదు. నేను మళ్ళీ చెప్తున్నా, బయట మీరు ఎంత తురుం కానవచ్చు, ఓకే. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక PM అయినా ఒకడే, CM అయినా ఒకడే, వాచ్మెన్ అయినా ఒకడే, బాత్రూమ్ క్లీనర్ అయినా ఒకడే, ఓకే. బట్ మీరు ఆ బల్పు ఇక్కడ చూపిస్తే దొబ్బదు, ఓకే. అసలు వెరీ రూడ్ బిహేవియర్, వెరీ ఆరగెంట్ బిహేవియర్, వెరీ వరస్ట్ బాడీ లాంగ్వేజ్. ఆ ముఖ చిత్రాలు చూస్తే ఒళ్ళు మండిపోతుంది. ఇదే బిహేవియర్ సాయి దగ్గర ఉండే బిహేవియరు ఇలా ఉంటుంది నీకు. సంజనా దగ్గర కూడా ఇలానే ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర కూడా ఇలా ఉంటుంది. ఇదే బిహేవియరు మై డియర్ మాధురి గారు, ఇదే బిహేవియరు తనూజ మీద ఎందుకు ఉండట్లేదు, తనూజ మీద ఎందుకు రావటం లేదు, వై ఏంటి? ఎవడు అడగడు, నాగార్జునమాయి కూడా అడగడు. అది బొక్కలో గొడవ. అది తర్వాత నాగమయ్య వచ్చాడు, ఇమాన్యుయల్ కంగ్రాచులేషన్, తనూజ హబీజ్ వెళ్తూ ఈ రొట్టంతా తీసేద్దాం. రమ్య మాధురికి ఫేక్ బాండ్ ఇచ్చింది. ఈ ఫేక్ బాండ్ గురించి మాట్లాడుకుందాం సింపుల్గా. కొట్టే తెచ్చే వీళ్ళిద్దరికీ నేను చెప్పాల్సింది ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. వీళ్ళిద్దరూ వచ్చి చెప్పిన పత్తి కబుర్లు ఏంద్రా అంటే, మాకు బాండ్లతో ఉండకూడదు, మీరు బాండ్లతో ఉన్నారని జేమ్స్ బాండ్లో కబుర్లు చెప్పారు. చివరి వీళ్ళే బాండ్లో ఎత్తుక్కుంటున్నారు. ఈ రాజు ఏమో రాజాతో బాండు, ఈ అక్క పికిలక్కేమో నా రాజా ఎందుకు నన్ను వదిలేసిండని ఈమె బాండు. ఎందుకు కోరుకుంటారు మరి? మీరే డైలాగులు వేసి అంత పెద్ద పెంట చేసి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. సో ఇద్దరు దొందే. కాకపోతే కొంచెం రమ్య కొంచెం బెటరు అక్క మీద, ఎందుకంటే అక్క మరి అల్ట్రా ప్రో జేమ్స్ బాండ్ కాదా. ఎంత పెద్ద మాటలు మాట్లాడి అదే చెట్టు కింద తొంగుంటుంది అక్కడ అక్క. వెరీ వరస్ట్. సో
ఇద్దరికి వర్తిస్తుంది ఆ ఫేక్ బాండ్లు. తర్వాత నాగమ్మ ఏదో క్వశ్చన్ అడిగాడు రమ్యని, ఎందుకు నువ్వు తనుజని నామినేట్ చేసావు, బాండ్ల గురించే కదా. ఇక్కడ నాకు నచ్చింది, నాగార్జున గారు కన్వే చేయాల్సింది చేశారు, హిపోక్రైట్లా మాట్లాడక నువ్వు చేసింది అంతా బాగానే ఉంది కదా. మీరు ఎందుకు సార్ తనుజని అసలు మాధురి విషయం తేట్లేదు, ఆరు మాధురి దగ్గర ఎందుకు సార్ తనుజ విషయం తేట్లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎందుకు సార్ తనుజ మాధురి విషయం అది తేవట్లేదు, దొరికిపోతారనా? మరి మాకు ఎందుకు వేసారు మా మొఖానికి లైవ్? ఇంకా వచ్చేసరికి నేను నాట్ ఫేక్ సార్ తనుజ, నేను అందుకే అరుస్తున్నాను సార్, వద్దు పండిపోయే రంగు వేసుకున్నాం ఎక్కడ ఎందుకులేండి. నేను ఒకటే చెప్తున్నా, తనుజ గారికి ఒక ఏమంటారు భుజం ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి, ఒక సపోర్ట్ ఉండాలి ఫస్ట్ నుంచి. ఆ మాట అంతే, ఫస్ట్ నుంచి ఆమె అలాగే సపోర్ట్ తీసుకునే వచ్చారు. బర్నిమయ్య మొగ్గలేసిపోయాడు, ఇమాన్యుయల్ మొగ్గలేసే టైంకి బయటికి వెళ్ళిపోయాడు, శ్రీజ మీద చేయేశారు, అలా అందరి మీద చేయేశారు. ఇప్పుడు బర్నిమయ్య వెళ్ళిపోయిన తర్వాత రీప్లేస్మెంట్, ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాట. రాజా రాణి ఇద్దరు మాట్లాడుకొని వేసుకుని వీళ్ళు ఇలాగే బయటికి కలరింగ్ ఇస్తారు. నేనే నామినేట్ చేద్దాం అనుకున్నాను, ఆవిడొచ్చి సారీ చెప్పి, ఇది వద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్. ఆ మన్ని మాటలకి మీరు ఎలా ఎందుకులేండి టైం బొక్కేపరు. తనుజ వచ్చేసరికి రమ్యకి మ్యానిపులేటర్, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ చెప్పొచ్చు, ఎందుకంటే రమ్య కూడా చాలా సీన్ చేసింది. తర్వాత రమ్య చేసిన పులిహోర కబుర్లు కూడా అవే. నాగార్జున మాయ పొరపాటుని అప్రిషియేట్ చేశారయ్యా, అవును మర్చిపోయాను, డెమాన్ పవన్ ఒకడు ఉన్నాడని అసలు గుర్తించారు, అది హైలైట్ నాకు ఈరోజు. ఏదో హైలైట్ సరే ఈ మధ్య గుర్తిస్తున్నారు అనేసరికి లాస్ట్ పిఠాపురం అయి వచ్చేసి గట్టికి పొడిచాడు పెట్టలో. మళ్ళీ డెమాన్ పవన్ అప్రిషియేట్ చేసి డెమాన్ పవన్ కళ్యాణ్కి వచ్చేసి ఇమ్మెచ్యూర్ ఇచ్చారు. సూపర్ అబ్బా పాయింట్, అది వెరీ గుడ్ పాయింట్. నిజంగా అది ఇమ్మెచ్యూర్. నా కళ్యాణ్ ఇమ్మెచ్యూర్ పాయింట్లు చెప్పమంటే నేను తెల్లవారులాగా చెప్తాను, ఉంటాయి మా పిఠాపురం అయి ఉంటే చెప్తా. సింపుల్, బెడ్ టాస్క్లో నువ్వు నన్ను సేవ్ చేస్తాను చెప్పి పొడిస్తావు, నేను అది గేమ్లో తీసుకున్నాను. ఆ టాస్క్లో నేను నీకేం మాట ఇవ్వలేదు, నేను న్యాయంగా అడిగి నువ్వైనా నన్ను తీసేస్తావు, రితునే తీసేస్తావు. నువ్వు దాన్ని నువ్వు నన్ను బ్యాక్ పిచ్చింగ్ అనుకున్నావు, అప్పుడు అనుకున్నావు. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత కంటిన్యూ చేసావు, తర్వాత వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత కూడా చేస్తున్నావు. ఇమ్మెచ్యూర్ అన్నాడు. టాపిక్ ఈజ్ ఓవర్, నన్ను ఎంత లాగితే అంత తెగిపోద్ది. వెరీ మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ డిమాండ్ పవన్ అండ్ వెరీ ఇమ్మెచ్యూర్ రెస్పాన్స్ ఫ్రమ్ కళ్యాణ్ పడాల. ఏరా కళ్యాణ్ పడాల మీద పడ్డామంటే కళ్యాణ్ పడాల కరెక్ట్గా పాయింట్ చెప్తే నేనేమన్నా బ్రో, ఇమ్మెచ్యూర్ మాటలు మాట్లాడితే ఇమ్మెచ్యూర్ అనే అంటాం. ఓకే, నాగార్జున కళ్యాణ్, వై డింట్ యూ నామినేట్ తనుజ? నేను రాసుకున్నాను ఇంగ్లీష్లో. దానికి అమ్మా మొదలెట్టారమ్మా వీళ్ళిద్దరు సేఫ్ గేము. ఇక్కడ ఇద్దరు ఆస్కార్ పర్ఫార్మెన్స్లు చేశారు, ఒకటి కళ్యాణ్, ఇంకోటి ఇమాన్యుయల్. ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. సింపుల్ అబ్బా, 2 కేసులు. ఇక్కడ కళ్యాణ్ తనుజని నామినేట్ చేద్దాం అనుకున్నాడు, లైవ్లో ముందు చెప్పాడు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు భయపడ్డాడు, నామినేట్ చేయలేదు. అయితే ఈ కేసు అయినా అవ్వాలి, లేదా కళ్యాణ్ తనుజని నామినేట్ చేసే సీన్ లేదు, దమ్ము లేదు, మనోని డిస్ట్రాక్ట్ చేయడానికి అలా చెప్పు ఉండాలి, మనోడి దగ్గర టికెట్ లాక్కోవడానికి అలా చెప్పు ఉండాలి, కళ్యాణ్ మైండ్లో నిజంగానే సంజన ఉండాలి, ఇది కేసు. బట్ ఇలా అది ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే సేఫ్ ప్లేయర్. ఇమాన్యుయల్ ఇంకా హైలైట్, చచ్చిపోయిన మొక్కకు నీళ్ళు పోసు అని చెప్పి దానికి అడిగిన ఎగ్జాంపుల్కి ఏదేదో చెప్తున్నాడు. ఇమాన్యుయల్ చెప్తున్నాడు కదా, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేయర్. ఇమాన్యుయల్ మనసులో ఇంత కుళ్ళు ఉంది తనుజ మీద, ఎలాగైనా నామినేట్ చేయాలి, ఇది ఎలాగైనా నన్ను బీట్ చేసి ఫస్ట్ పొజిషన్లో ఉంది, దీన్ని ఎలాగైనా నామినేట్ చేద్దాం అనుకొని ఎప్పుడైతే కళ్యాణ్ ఎలా అన్నాడో, సర్లే కళ్యాణ్ ద్వారా దీన్ని ఎక్స్పోజ్ చేద్దాం అనే ఏమంటారు డెసిషన్లోకి వెళ్ళాడు. అది తీసుకోలేకపోయాడు. నేనేమంటే నీకు దమ్ము ఉంటే నీ దగ్గర అన్ని టికెట్లు ఉన్నప్పుడు ఒక టికెట్ ఉంచుకో. ఆ వేరే వాడు కళ్యాణ్ వెళ్ళి తనుజాకి వేస్తాడా, లేకపోతే డెమన్ పవన్ వేస్తాడా, రితు వేస్తాడు, అవన్నీ కాదు. నువ్వు నామినేషన్ వెయ్యి, నీకు పవర్ ఉంది కదా, ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు? నీ లోపల అంత బాధ ఉంది కదా. వాష్రూమ్ దగ్గర అన్ని గొడవలాడు, ఆ రోజు నైటే వాష్రూమ్ ఏరియాలో అన్ని పాయింట్లు చెప్పినోడివి, ఒక పాయింట్ చెప్తావే, నీ దగ్గర అన్ని పాయింట్లు ఉన్నాయి, వెయ్యి. దమ్ము లేదు, సేఫ్ గేమ్ ఒప్పుకోవాలి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఒప్పుకోవాలి, అక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోవాలి, ఇద్దరు సేఫ్ గేమ్లు ఆడే. మళ్ళీ ఎదవ ఎక్స్ప్లెనేషన్లు అక్కడ నేనేది కనిపించవాలా. ఇమాన్యుయల్ కళ్యాణ్ ఫ్లిప్పర్ ఇచ్చారు, సరిపోయింది. వీళ్ళిద్దరికి ఇచ్చుకోవచ్చు ఫ్లిప్పర్. రితు వచ్చేసరికి మాధురికి ఫౌల్ మౌత్ ఇస్తే మాధురి గారికి పడాల్సింది పడ్డాయి, కొంచెం సాటిస్ఫై అయ్యాను. మీరు బయట తోపై ఉండొచ్చు ఇక్కడ ఇవన్నీ అని అన్నారు. ఓకే, ఆయన అంత చెప్పడం ఎక్కువ. ఇక్కడ నాకేమనిపించిందంటే రితు చెప్పిన పాయింట్, ప్రతి పాయింట్ అక్షర సత్యం.
కానీ రితు ఎన్నిసార్లు పర్ఫెక్ట్ పాయింట్ చెప్పి స్టాండ్ తీసుకున్నా అమ్మాయి మాట వినరు. అమ్మాయిని అలా తొక్కుతూనే ఉంటారు. ఎందుకు? బయట నెగిటివిటీ ఉందనా? ఇదే పొజిషన్లో తనూజ ఉంటే వేరేలా ఉంటుంది ట్రీట్మెంట్. తనూజ గారు తప్పు చేసి కనబడినా కూడా ఆమె సూపర్ డూపర్ అంటారు. అరే అక్కడ రితు ఏం చెప్తుంది? అసలు ఫస్ట్ థింగ్ అసలు మీకు చిప్ ఉందా? ఆ గేమ్ ఏంది? అక్కడ ఎవరైతే ప్లేయర్లు ఉన్నారో బిగ్ బాస్ స్పష్టంగా చెప్పాడు కదా స్వామి, ఎప్పుడు కావాలంటే అప్పుడు టీంలు మారిపోండి అంటే. అక్కడ ఎదవ లాయల్టీలు థ్యాంక్ఫుల్నెస్లు ఉండవు. వాళ్ళు దొంగోలు రా బాబాలు. ఎండ్ ఆఫ్ ద డే ఏ దొంగోడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అది మ్యాటరు. రితు చేసింది కూడా అదే కదా. ఇందులో లాయల్టీ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుంది? థ్యాంక్ఫుల్నెస్ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుంది? పోనీ అంత లాయల్టీ థ్యాంక్ఫుల్నెస్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు అటుపక్క లీడర్ ఏమైనా లాయల్గా ఉన్నాడనే కదా ఆమె అడుగుతుంది. సో రెండింటికి ఆన్సర్ లేకుండా ఈ అమ్మాయి రాంగ్ అని చెప్తారు ఏంటి మళ్ళీ? అక్కడ నాకు అర్థం కాదు. ఎవడు ఎందుకుంటే లాయల్గా? ఎన్నిసార్లు రెడ్ నుంచి బ్లూకి వెళ్ళొచ్చు, బ్లూకి నుంచి రెడ్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అడి దగ్గర డబ్బులు ఉంటాయి. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్తుంది అమ్మాయి, నేను ఆల్రెడీ కంటెంటర్ అయిపోయినప్పుడు నేను అమౌంట్ ఇచ్చాను డిమోన్ పవన్కి, అది కూడా డిమోన్ పవన్తో పాటు కొంతమందికి ఇచ్చానంటుంది. అంత క్లియర్గా ఉంది. అయినా ఏదో తొక్కాలి, నలిపియాలి, సిరిమియాలి. అది అక్కడ తనూజ ఉంటే చెయ్యరు. ఎందుకు? పార్షాలిటీ అలా ఉంటుంది మనతో. ఈ అమ్మాయిని చేయరు. ఎందుకు? బయట నెగిటివిటీ ఉంది, ఆడుకుంటాం. రాము తనూజ వీడియో వేస్తే ఈ హైలైట్ ఏంద్రా అంటే, దరిద్రం ఏంద్రా అంటే అందరికీ బాధ వేసింది ఆ వీడియో చూసి. అక్కడ రామువే బాధపడట్లేదు, ఇంకా వీడియో వేసి బొక్క అనుకున్నాను. నాకు ఓవరాల్గా అనిపించింది అదే. మనవడే వదిలేసినప్పుడు ఇంకెందుకు బొక్క అనిపించింది ఇంకా. బట్ ఓవరాల్గా చూస్తే ఓకే, మన ఈ మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేస్తే చిరాకు దొప్పుతుంది. చాలాసార్లు మనోడు అలా చేసాడు గట్ట. అక్కడ ఏం మాట్లాడలేదు కదా. మాట్లాడలేనప్పుడు ఏదో కుక్కని చీయన్నట్టు వెళ్ళిపోతే అది తప్పు కదా. అటుపక్క ఉన్నాడు ఒక మనిషి, ఇలాంటి మనిషిని మనిషిలా చూడడం నేర్చుకోండి. సంజన మాధురికి ఇన్సెక్యూర్ ఇచ్చింది. పోస్ట్ గేమ్ తర్వాత కూడా కొంతమందిని వెళ్ళి సాధించింది అన్నది. ఇది కేవలం గ్రడ్జ్ వాళ్ళు ఇచ్చారు. అంత డిస్కషన్ పాయింట్ ఏం కాదు. నాగార్జున సంజనకి చెక్సారు అబ్బాయి ఈరోజు, మామూలుగా కాదు. ఇంకా చిన్నది ఇలా టచ్ చేస్తే ఏడిచేస్తారు అవి. బట్ షీ డిజర్వ్స్ దట్. ఆ రోల్ దివ్య నిఖితాని బాడీ షేమింగ్ చేసిన యాస్టీజ్గా చూపించారు. నెక్స్ట్ ద వే షీ హ్యూమిలేటెడ్, అసలు గౌరవం కూడా హ్యూమిలేట్ చేసింది. అది దాని గురించి డిస్కస్ చేయలేదు పాపం. సుమన్ శెట్టి విషయం కానీ పవన్ కళ్యాణ్ దాంట్లో వేరేగా అర్థమైంది, అది పక్కన పెడతాం, అది పాజిటివ్ థింగ్. సో సంజన గారు ప్రతిసారి ఒక మాట అనేసి తెలుగు రాదు సార్ అని చెప్పి చాలా తెలుగుగా తప్పించుకుంటున్నారు. ఈరోజు తప్పించుకోలేకపోయారు పాపం, అయిపోయారు. అండ్ షీ డిజర్వ్స్ దట్ బెల్ ట్రీట్మెంట్. ఎందుకంటే తప్పది సార్. నేనే లావుకున్నాను సార్, నేను ఎందుకు సార్ అలాగ అనుకుంటాను? నేను ఒకటే అంటే, నువ్వు లావుగా అంటే నీ మీద వేసుకో, పక్కోడి మీద వేయక. సింపుల్ లాజిక్. నువ్వు లావుగా ఉంటే నీ మీద అన్ని బొక్కడిగా జోకులు వేసుకో, కానీ పక్కోడి మీద వేస్తే బెల్ట్ ఇచ్చి కూడా వేస్తారు బయట. సింపుల్, బెల్ట్ ఇచ్చి కూడా వేస్తారు. సో వెరీ వరస్ట్ బిహేవియర్. షీ డిజర్వ్స్ దట్ బెల్ ట్రీట్మెంట్. దివ్యానికితో సూపర్ అనిపించింది. నేను తీసుకుని యాక్సెప్ట్ చేయండి సార్, యాక్సెప్ట్ చేస్తా, మళ్ళీ చేస్తారు ఆ టైపే. కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ స్టాండర్డ్స్ అది చూసారు, అది కూడా బాగా అనిపించింది. అక్కడ మంచి స్టాండ్ తీసుకున్నారు. అక్కడ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు, అది మంచిగా చెప్పారు. అక్కడ దివ్యానికితో కూడా ఒప్పించుకుంది. అక్కడ కూడా దివ్యానికితోని నాకు షీ డిడ్ ఏ ఫెయిర్ జాబ్ అనిపించింది. బట్ సంజనకి మాత్రం గట్టిగా అయిపోయింది. అబ్బా మారుతారు, అక్క మారాలని కోరుకుందాం. నిఖిల్ వచ్చేసరికి మాధురికి ఈగోయిస్టిక్, తప్పులేదు ఆమెకి ఏమైనా, ప్రతి మాటని పర్సనల్గా తీసుకుంటారు. ఇంకే చెప్పవసరం లేదు బ్రో, ఆమె ఈగోయిస్టిక్ అయిపోయింది. ఇంకా సుమన్ శెట్టి వచ్చేసరికి రాముకి స్టాచ్యూ. నిజంగానే అలానే ఉన్నారు కుర్రోడు. మూడు వారాల నుంచి ఆ వ్యాపారం ఏంటో అర్థం కావట్లేదు. నెక్స్ట్ గౌరవ్ వచ్చి సంజనకి అటెన్షన్ సీకర్, కరెక్టే. ఆ వాష్రూమ్ గొడవ కావాలనే చేశారు సార్, పర్ఫెక్ట్. అవును, అదో వీడియో వేశారు. కళ్యాణ్ వచ్చేసరికి నిఖిల్ ఇన్విజిబుల్, నేను కూడా ఫస్ట్ 2-3 వారాలు ఎలానే ఉన్నాను బ్రో అని చెప్పి బాగా చెప్పారు. కరెక్టే, నిఖిల్ ఎందుకు ఉన్నాడో కూడా తెలియట్లేదు. దివ్య వచ్చేసరికి రాముకి స్టూపిడ్ అని చెప్పి హీ గేవ్ 760 టు అదర్ టీమ్. అంటే ఇక్కడ నాగార్జున గారు దివ్యాన్ని సపోర్ట్ చేశారు, కానీ నేను ఇక్కడ కూడా అదే చెప్తా. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఇండివిజువల్ గేమ్. మనోడు 760తో పీకేది ఏమి ఉండదు కాబట్టి అట్లీస్ట్ అది ఎవరికైనా ఇస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి అలా చేయడంలో తప్పేం లేదు. కావాలని చెప్పి అక్కడ దివ్య సైడ్ తీసుకొని స్టూపిడ్ అన్నారు, కానీ ఎందుకు తప్పు? ఓట్టి రాముయే పని చేయడం, ఇంకెవరు పంచలేదా? అది ఆట. ఇప్పుడు దొంగతనం ఎలాగా అయితే చేయొచ్చు, ఇది కూడా అదే చేయొచ్చు కదా. దాంట్లో స్టూపిడిటీ ఉంది, అలాగే దొంగతనం కూడా స్టూపిడిటీ అవ్వాలి కదా. అట్లా ఉంటుంది మరి మన నాగమామ్ హోస్టింగ్తో. సాయి దివ్యకు వచ్చేది కన్ఫ్యూజ్డ్, కమ్యూనికేషన్ పూర్తిగా వినదు సార్, వినకుండా ఒక ఎగ్జామ్స్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఆల్రెడీ ఈ ఒక్క ప్లాట్ మీద రన్ అవుతుంది, వాళ్ళు ఏదో కొట్టుకు తెచ్చారు. అది మాధురి సంజన కోపంలో చాలా టాక్సిక్గా మాట్లాడుతుంది సార్, నాలాగే అన్నది విన్నాను, కానీ మనం మాట్లాడకూడదు. అక్కిది టాక్సిక్, బిల్ ట్రీట్మెంటు, ఆరగెన్స్ నేచరు,
ఓవర్ బిల్డప్, యాటిట్యూడు, రౌడీయిజము, అహంకారము, మూర్ఖత్వం ఇవన్నీ మనం మాట్లాడకూడదు పక్కోళ్ళకి. ఎందుకంటే మనం అందులో కరెక్ట్గా కూడా కదా, అందులో 10% న్యాయం చేసినా అప్పుడు మనం మాట్లాడవచ్చు. మీరు ఆ అన్నిటికి సినానిమ్ మీ పేరు, మీరు చెప్పొచ్చు ఇవన్నీ. ఇక్కడతో కాదా, ఆ వెనకదాంతో నవ్వుతారు పిల్లలు. ఇది సో మనం నిఖిల్, తనుజ టాక్సిక్, బయట పబ్లిక్గా మాట్లాడితే బాగోదు. ఇదే చెప్పాను కదా ఇందాక ఫ్రస్ట్రేషన్. ఈ నిఖిల్, తనుజ టాపిక్ అంతా తెచ్చారు. ఆ టాపిక్ తెచ్చినాడు మరి మాధురి అంత టాక్సిక్గా మాట్లాడిందో ఆ టాపిక్ కూడా తేవాలి కదా మామ. ఎందుకు తేలేదు మామ? ఎందుకంటే మీరే పియర్లు కాబట్టి. చివరికి ఏమైందిరా అంటే ఎవరెవరికైతే ఆ బొక్కల ట్యాగులు రాలేదో వాళ్ళు నింజోమన్నారు. అందులో ఎమాన్యుయల్ని ఇద్దరు తీసేయమంటే ఒకటి బాగానే తీసాడు. ఒకటి సాయికి ఆల్రెడీ పవర్ ఉంది. ఇంకోటి వచ్చేసరికి గౌరవ్. ఎందుకురా అంటే వీళ్ళు నలుగురికి ఫస్ట్ డే 1 నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుందని. ఎందుకురా అంటే ఆ పవర్ ఒకటి లాగించారు కదా మాధురి అక్కది, సేవింగ్ పవర్. వీళ్ళు నలుగురిలో ఒకరికి వస్తుందంట. వీళ్ళు నలుగురికి ఆదివారం టాస్క్ పెడతారు, అందులో ఒకరికి వస్తుంది. అండ్ పనిష్మెంట్ ఉంది అంట అక్కకి. ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసు నాకు, కానీ నేను చెప్పనగా. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా, స్టిక్ అవుట్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. రేపు వీడియోలో రేపు ఉదయం చేస్తా వీడియో, రేపు ఏం జరగబోతుందని. బై ది వే మన పిల్లలందరూ ఎంటర్ అయిపోయారు హౌస్లోకి. అప్డేట్లు అన్నీ కావాలని ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి, అన్నీ పెడదాం. సో ఓవరాల్గా దరిద్రపు కొట్టి ఎపిసోడు, దరిద్ర కొట్టి సీజను, దరిద్రపు కొట్టి కొంతమంది కంటెస్టెంట్లు, దరిద్ర కొట్టి పెయిడ్ ఆర్టిస్టులు. ఓవరాల్గా మీకేమనిపించిందో నా ముఖం మీద మీ కామెంట్లు పడియండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. సభకు నమస్కారం. దండోరా దూత.